హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రుచులు. ఈ వీడియోలో మనం ఫుడ్ రిలేటెడ్ కాకుండా కోల్కతాలో ఉన్న మోస్ట్ పాపులర్ టూరిస్ట్ ప్లేస్ గురించి తెలుసుకుందాం. కోల్కతా ఎవరైనా వస్తే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఏదైనా ఉందంటే అది విక్టోరియా మెమోరియల్. దీని ఎంట్రన్స్ టికెట్ 50 రూపీస్. ఇదే మెమోరియల్ ఎంట్రన్స్. అసలు విక్టోరియా మెమోరియల్ అంటే విక్టోరియా క్వీన్ తాలూకా జ్ఞాపకార్థం అని అర్థం. దీని ప్రత్యేకత ఏంటంటే కన్స్ట్రక్షన్ అంతా వైట్ మార్బుల్స్ యూజ్ చేసి కట్టారు, లైక్ తాజ్ మహల్. ఇదే ఇన్సైడ్ ఆఫ్ ద మెమోరియల్ 1906 లో స్టార్ట్ చేసి 1921 లో కన్స్ట్రక్షన్ పూర్తి చేశారు. ఈ స్టాచ్యూ లో కనబడుతున్నారే ఈవిడే క్వీన్ విక్టోరియా. విక్టోరియా మెమోరియల్ అనేది ఒక మ్యూజియం. ఇక్కడ మీరు చూస్తున్నారే బాహుబలిలో ఉన్న కత్తులు, బల్లెంలు ఇవన్నీ అప్పట్లో బ్రిటిషర్స్ యూజ్ చేసిన వెపన్స్. విక్టోరియా మేడం గారి చైర్ అనుకుంటా ఇది. ఈ మ్యూజియం లో అప్పట్లో ఉన్న హిస్టారికల్ మాన్యుమెంట్స్ అన్ని ఉంటాయి. విక్టోరియా మేడం గారి మెమొరీ కోసం ఇవన్నీ పెట్టారు. అప్పట్లో ఇండియా మీద బ్రిటిష్ కంట్రోల్ చేయడంలో కీ రోల్ ప్లే చేసింది ఇతనే, రాబర్ట్ క్లైవ్. ఆ వాల్ మీద ఉన్న ఆయిల్ పెయింటింగ్స్ అన్ని అప్పట్లో బ్రిటిష్ అండ్ ఇండియన్ కింగ్స్ అండ్ క్వీన్స్ వి. ఇప్పటి వరకు గ్రౌండ్ ఫ్లోర్ లో చూశారు కదా, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం. అదిగో ఆ ప్రొజెక్టర్ పై అప్పట్లో ఉన్న పెద్దల ఫొటోస్ వేస్తుంటారు. అది పక్కన పెడితే ఇక్కడ ఏంటి జనాలు ఉన్నారని చూస్తే అప్పుడు అర్థమైంది. మనం ఇక్కడ నిలబడితే మన ఫేస్ ని స్కాన్ చేసి అప్పట్లో నేను ఎవరిలా ఉన్నానో చెప్తుంది. మరి మన అందమైన ఫేస్ ని స్కాన్ చేసి ఇదిగో ఇతని ఫేస్ చూపించింది. ఇతను ఎవరంటే 1925 లో జరిగిన కకోరి ట్రైన్ రాబరీలో మెంబర్. తన 30 సంవత్సరాలకి ఇతన్ని ఉరి తీశారు. ఇక్కడ అన్ని రేర్ ఫోటోగ్రాఫ్స్, మ్యాన్యుస్క్రిప్ట్స్, కాయిన్స్ అండ్ స్టాంప్స్ ఉంటాయి. అలాగే విక్టోరియా మేడం గారు 1876 నుండి తన లాస్ట్ బ్రీత్ 1901 వరకు ఎంప్రెస్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. అప్పట్లో యూజ్ చేసిన వెపన్స్ ఇవి. మనం పాత మూవీస్ లో చూసాం కదా, అవే ఇవి. మెమోరియల్ లోపల ఎంత బాగుంటుందో బయట కూడా చాలా బాగుంటుంది. చుట్టూ గార్డెన్, పచ్చని చెట్లతో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదేనండి మన విక్టోరియా మెమోరియల్. మీరు ఎప్పుడైనా కోల్కతా వెళ్తే తప్పక చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.